రివ్యూ ఆఫ్ టెస్ట్. ఇంకా స్ట్రైట్ టు ద పాయింట్ మూవీ చూసాకైతే ఈ టెస్ట్ అయితే మాత్రం నా పేషెన్స్ అయితే టెస్ట్ అయితే చేసింది. పెద్ద బండరా ఎట్టుకుని ఒక టెస్ట్ మ్యాచ్ ఎంత ఇంట్రెస్ట్ గా వెళ్తుందో ఈ మూవీ అనేది అంత ఇంట్రెస్ట్ గా అయితే వెళ్ళదు. మన పేషెన్స్ అనేది డెఫినెట్ గా టెస్ట్ అయితే చేస్తా ఈ మూవీ. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక ఫేమస్ క్రికెటర్ అయితే ఉంటారు, ఆయన ఫామ్ అనేది కోల్పోతారు. అలాగే తన కొడుకు వాళ్ళు ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి, అసలు ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు, అసలు ఏం జరిగింది అనేది ఇంక మూవీ అయితే చూడాలి మనం. ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు కూడాను ఒక టెస్ట్ మ్యాచ్ లో 6-4 కొడతా ఆడియన్స్ అనేది ఎగ్జైట్ అయితే క్రియేట్ అయితే చేస్తారు. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు కూడా ఆడియన్స్ అనేది నీరసం అయితే తెప్పిస్తారు. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు కూడా నాకైతే ఆపేలైతే అనిపించింది. ఒక్క దగ్గర కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయక ఎప్పుడు కంప్లీట్ చేస్తారా బాబు ఫస్ట్ హాఫ్ అయితే అనిపించింది నాకైతే. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ మాధవన్ గారి పర్ఫార్మెన్స్ అనేది, అది కూడా సెకండ్ హాఫ్ లో పీక్స్ అయితే అనిపించింది. నాకు చాలా బాగా అయితే నచ్చింది ఆయన పర్ఫార్మెన్స్ అనేది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. మూవీలో నాకు నచ్చింది ఏంటంటే క్యారెక్టర్స్ అనేది అంతైతే కనెక్ట్ అయితే అవలేకపోయాను. కొద్ది గొప్ప మాధవన్ గారి క్యారెక్టర్ అనేది అక్కడక్కడ కనెక్ట్ అయితే అవ్వాను, కానీ మెయిన్ గా నయనతార సిద్ధార్థ్ క్యారెక్టర్ అనేది నేనైతే అంతైతే కనెక్ట్ అయితే అవలేకపోయాను. అది ఎందుకంటే వాళ్ళ సీన్స్ మంచి ఎమోషన్ గా ఉన్నా కూడా ఆ ఎమోషన్ సీన్స్ నాకైతే వర్కౌట్ అయితే అవ్వక, ఆ డ్రామా కూడా నాకైతే ఎక్కడో కూడా మంచిగా అయితే అనిపించలేదు. అసలు మూవీ కూడా ఎక్కడో కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయక చాలా బోర్ అయితే కొడద్దు మనకి మూవీ చూసినంత సేపు కూడాను. ఇంత లాగ్ ని భరించలేనే. డైరెక్షన్ వైజ్ ఆయన అనుకున్న స్టోరీ బాగున్నది, కానీ ఆయన చెప్పే ప్రెజెంటేషన్ లో మాత్రం వర్కౌట్ అయితే అవ్వలేదు. ఎక్కడ కూడా ఒక టెస్ట్ అనేది ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయక చాలా బోర్ అయితే కొట్టింది నాకైతే మాత్రం. టూ మచ్ ఆఫ్ లెందీ ఫీలింగ్, టూ మచ్ ఆఫ్ డ్రాగెడ్ ఫీలింగ్ అయితే అనిపించింది నాకు మూవీ చూసినంత సేపు కూడాను. మూవీలో ఇంత స్టార్ కాస్ట్ ఉన్నది కదా, వాళ్ళేం అక్కర్లేదు ఈ రోల్ కి, మిగతా వాళ్ళు కూడా బాగానే అయితే చేసేవారు. కానీ డైరెక్టర్ గారు స్టార్ కాస్ట్ పెట్టుకుంటే మూవీ థియేటర్స్ లో వర్కౌట్ అయితే అవుద్ది అనుకున్నారు, కానీ ఈ మూవీ చూసాక థియేటర్స్ లో వర్కౌట్ అయితే అవ్వదని ఇంకెవరికి అమ్మాలని చూస్తే అప్పుడు మన నెట్ఫ్లిక్స్ బాబాయ్ అయితే వచ్చారు. నెట్ఫ్లిక్స్ బాబాయ్ బలి అయితే అయిపోయాడు. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ కూడా చాలా బాగా అయితే చేశారు. మెయిన్ గా మాధవన్ గారు అయితే మాత్రం చాలా బాగా అయితే చేశారు. ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అంటారా అస్సలు అయితే వర్కౌట్ అవ్వాలా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంక ఈ టెస్ట్ గురించి చెప్పాలంటే ఈ టెస్ట్ అనేది నా పేషెన్స్ అయితే డెఫినెట్ గా టెస్ట్ అయితే చేసింది. సపోజ్ ఈ మూవీ మీరు చూస్తే మాత్రం మీరైతే మాత్రం క్లీన్ బోల్డ్ అయితే అయిపోతారు. ఓవరాల్ గా మేము ఇచ్చే గ్రేడ్ ఏంటంటే ఈ మూవీకి డి గ్రేడ్. ఈ గ్రేడ్స్ అద్దాలు ఏంటనేది మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. అన్నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏంటన్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, వీడియోని లైక్ చేయండి అన్న, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అన్న. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ ఉంటదన్నా, ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను కానీ ఎవరో ఫాలో వెళ్ళి కొడతలేదన్నా, ఒకసారి చెక్ చేయండి అన్న, వెళ్ళి ఫాలో అయితే కొట్టండి అన్న ప్లీజ్ అన్న. హాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై